ఎన్నో రోజుల నుండి మంచి ముహూర్తాల కోసం ఎదురు చూసే వారికి పరస్పరం నచ్చేసి నిశ్చితార్థం కూడా చేసేసుకుని పెళ్లి కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలకు అబ్బాయిలకు ఇక ఈ నెల 7వ తేదీ నుండి 28 దాకా మంచి ముహూర్తాలు ఉన్నాయి. పైగా 3 నెలల తర్వాత వచ్చిన శుభగడియలు ఇవి. మళ్ళీ ఇవి తప్పిపోతే అక్టోబర్ 13 దాకా మంచి ముహూర్తాలు లేవు. అందుకే ఈ నెల 7వ తేదీ నుండి 28 తేదీల వరకు మంచి ముహూర్తాలు మొదలవుతుండడంతో పాటు పెళ్లిళ్ళకు మాత్రం 9వ తేదీ, 10వ తేదీ, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీ ముహూర్తాలు మంచిగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వివాహాలకు మంచి ముహూర్తాలు లేవు. అందువలన పంతుల వారికి, డెకరేషన్ వాళ్ళకి, పూల వ్యాపారులకు, బంగారు వ్యాపారులకు వ్యాపారం లేకుండా పోయింది. ఇప్పుడు 7వ తేదీ నుండి మంచి ముహూర్తాలు ఉండడంతో పాటు పూలు వాళ్ళు, బంగారం వాళ్ళు, కేటరింగ్ సంబంధించి వ్యాపారులకు ఆర్థికంగా ఊతం లభించింది. ఇక పంతులకు, డెకరేషన్ వాళ్లకు, వంట మనుషులకు, ఫంక్షన్ హాళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మళ్ళీ అక్టోబర్ 13 నుంచి వచ్చే ఉగాది దాకా మంచి పెళ్లిళ్ళ ముహూర్తాలే ఉన్నాయి. అయితే ఈ నెల ఆగస్టు 11, 18 తేదీల్లో ఎక్కువ పెళ్లిళ్లు జరగనున్నాయి. 11వ తేదీ ఆదివారం మరియు స్వాతి నక్షత్రం సప్తమి రావడంతో ఇది చాలా మంచి ముహూర్తమని పంతులు అంటున్నారు. అలాగే 18వ తేదీ కూడా ఆదివారం కావడంతో పాటు శ్రావణ నక్షత్రం, చతుర్దశి మరియు ఆ రోజు పౌర్ణమి కావడంతో చాలా మంచి రోజని పంతులు గారు అంటున్నారు.